హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాము. ఎంతో ఆసక్తిగా ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కూడి వచ్చినటువంటి మీకందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ కొద్ది నిమిషాల పాటు మనము దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాం. గత కొద్ది దినాలుగా మనం నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగం ఏంటంటే పునరుద్ధానము అంటే ఏంటి, ఆ పునరుద్ధానము ఏ విధంగా జరుగుతుంది, ఆ పునరుద్ధానంలో ఎలా మృతులు లేపబడతారు అనే విషయాలు చాలా చక్కగా చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు కూడా మనం చూసినప్పుడు పునరుద్ధానం అనేది రెండు పునరుద్ధానాలు. మొదటిది ఏంటంటే భూమి మీద మనం జీవించినప్పుడు ఆత్మ సంబంధంగా మనము మరలా జన్మించడం మొదటి పునరుద్ధానం. రెండో పునరుద్ధానం ఏంటంటే చనిపోయిన తర్వాత లేచి మనం దేవునితో కూడా ఉండబోయేది, అది రెండో పునరుద్ధానం. అయితే ఈరోజు కొన్ని విషయాలు మనము మొదటి పునరుద్ధానములో మనం పాలు పొందితే మనము దేవునితో కూడా రాజ్యాన్ని చేస్తామనే విషయాన్ని మనం నేర్చుకోబోతుంటున్నాం. మొదటి పునరుద్ధానములో మనం పాలు పొందితే ఈ భూమి మీద సజీవులుగా ఉన్నప్పుడే మనము దేవునితో కూడా రాజ్యాన్ని ఏలుతాం, రాజ్యాన్ని పరిపాలన చేస్తామన్నది మనకి చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు నేర్పిస్తూ ఉందండి. ఈనాడు మనం చూస్తున్నప్పుడు ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం పరిపాలన, మన యొక్క పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, మనం ఎక్కడ పరిపాలన చేయగలం. ఈనాడు క్రైస్తవులు అంటేనే ఏంటి, చాలా చిన్న చూపు. క్రైస్తవులకి సమాజంలో ఏం లేదంటారు, విలువ లేదు. వీళ్ళు వెళ్ళి రాజ్యం చేయడం ఏంటి అనే విషయాలు చాలా మంది మాట్లాడుతూ ఉంటారండి. అయితే మనం బాగా గమనించినప్పుడు ఈ మొదటి పునరుద్ధానంలో క్రైస్తవము అంటేనే ఆత్మ సంబంధమైనది. ఏంటి, ఇప్పుడు కూడా మీరు చూసినప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు ఎక్కువగా కూడా మా కోసం రాజును పంపిస్తామని చెప్పావే, ఏంటి మా కోసం రాజ్యాన్ని వేలే ఒక రాజు పంపిస్తామని చెప్పావని వాళ్ళు ఇప్పుడు కూడా ఎదురెదురు చూస్తూ ఉన్నారండి. ఆ రావాల్సినటువంటి రాజు వచ్చి రాజ్య పరిపాలన చేశాడు, ఆ రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యం యొక్క ప్రవేశం ఏ విధంగా ఉంటుంది, ఆ రాజ్యంలో ఒక వ్యక్తి ప్రవేశించాలంటే ఏం చేయాలి, ఆ రాజ్యంలో ఏ విధంగా ఉండాలి, ఆ రాజ్యం దాటిన తర్వాత మనుషులు ఎక్కడ ఉండబోతున్నారు, ఇవన్నీ కూడా ఏం చేశాడంటే ఆయన నేర్పించి వెళ్ళిపోయాడు, చూపించాడు. అయితే వాళ్ళకి అర్థం కానటువంటి విషయం ఏంటంటే మరలా రాజును పంపిస్తానంటావే అని ఆ యెరూషలేము దేవాలయం ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటారండి. ఇప్పుడు కూడా ప్రజెంట్కి మీరు పాశ్చాత్య దేశంలో యెరూషలేం ప్రాంతానికి వెళ్ళారనుకోండి, అక్కడ చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు జీవించినటువంటి ఆ యొక్క నిదర్శనమైనటువంటి చాలా వస్తువులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, మరి ఏమైనా ఒక సమాధి కూడా ఖాళీగా ఉంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళు ఏమని రాజును పంపిస్తానంటే, అంటే రాజు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దావీదు వచ్చాడు కదా, కత్తి పట్టుకుని యుద్ధాలు చేసి రాజ్యాలు జయించినటువంటి దావీదు, అలాంటి రాజు కోసం ఎదురు చూస్తున్నాడండి. కానీ అలాంటి రాజ్య పరిపాలన చేయడానికి ఆయన ఇష్టపడలా. మరేంటి, ఆత్మ సంబంధంగా రాజ్యాన్ని మీరు పరిపాలన చేస్తారు, నాతో కూడా ఏం చేస్తారు, రాజ్యాన్ని పరిపాలన చేసేదానికి అధికారం మీకు ఇస్తాను అంటున్నాడు. అది ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఈ మొదటి పునరుద్ధానములు పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులనై ఉందురు. చదవాలి. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు, వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ప్రకటన గ్రంథం మనం తీసుకుంటున్నాగానే మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటిగా ఈ విషయాలన్నీ కూడా లిటరల్ గా రాయబడి కాదు, నిదర్శనాలుగా కంటికి కనబడేవి కాదు. ఈ ప్రకటన గ్రంథము రాసే సమయానికి దాదాపుగా అపోస్తులైనటువంటి యోహాను గారు
పద్మాసు దీపంలో ఉన్నాడండి. ఎక్కడున్నాడు? పద్మాసు దీపంలో పరవాసిగా శ్రమ పడుతూ ఆ కటిక చీకటి కలిగినటువంటి ప్రాంతంలో ఉన్నాడు. బయట చూసినప్పుడు రోమా ప్రభుత్వం చేత బాధపడుతున్నటువంటి క్రైస్తవులు, ఈ రోమా ప్రభుత్వం చేత బాధపడుతున్నటువంటి క్రైస్తవులకి ఆదరణ కలిగించడానికి రాస్తున్నటువంటి పుస్తకమే ప్రకటన గ్రంథం. ఈ విషయం ఒక్కటిగానే అర్థమైంది అనుకోండి, ప్రకటన గ్రంథం మొత్తం కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు 1000 సంవత్సరముల క్రీస్తుతో కూడా రాజ్యం ఏలుదురు, రాజ్యాన్ని మీరు పరిపాలన చేస్తారంటే మరలా యేసుక్రీస్తు వారు వచ్చి మరలా ఈ భూమి మీద సింహాసనం వేసుకుని మరలా 1000 సంవత్సరాలు పరిపాలిస్తారని కాదు. మరి ఏంటంటే పద్మాసు దీపంలో ఉన్నటువంటి యోహాను గారికి ఈ యొక్క లెటర్ రాయమని పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నప్పుడు ఈ బయట ఉన్నటువంటి క్రైస్తవులకి ఆదరణ. ఈనాడు మనం కూడా చూడండి, మన క్రైస్తవులం క్రీస్తుని వెంబడించినటువంటి వారం, ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పొందినటువంటి వారం మనం అనుకోండి, మనము క్రీస్తు రాజ్యంలో మనం పరిపాలన చేస్తూ ఉన్నామని. అయితే ఈ పరిపాలన ఏ విధంగా ఉంటుందంటే ఆత్మ సంబంధంగా ఉంటుంది. ఒక సమస్యలో ఉన్నటువంటి వారిని ఆ సమస్య నుంచి విడిపించడానికి ఆదరణకరమైనటువంటి మాటలు మనకు కూడా చెప్పడానికి ఆయన మనల్ని ఉపయోగించుకున్నాడు. అర్థమవుతుందా? ఈనాడు చూడండి, కొన్ని కుటుంబాలలో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, దేవుడు అంటే తెలియదు. అలాంటి వారికి దేవుడు ఆ మొదటి పునరుద్ధానాన్ని ఎన్నుకోవడానికి మనల్ని ఎన్నుకున్నాడు అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ పద్మాసు దీపంలో ఉన్నటువంటి యోహాను గారితో బయట ఉన్నటువంటి క్రైస్తవులకి ఆదరణ కలగాలండి. ఇప్పుడు ఆదరణ కలగాలంటే 1000 సంవత్సరాల రాజ్యాన్ని వెళ్తారని రాశారు అనుకోండి. ఆనాడు రోమన్స్ వారి ద్వారానే లెటర్ బయటకు వెళ్ళాలి. వాళ్ళు చదువుకున్నారు అనుకోండి, వదులుతారండి యోహాను గారిని? ఈ లెటర్ వదులుతారా? అందుకే వాళ్ళు 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తామంటే అది ఇప్పుడు వచ్చేది కాదులే, అది ఇప్పుడు 55 ఈ లెటర్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు. ఎవరికి? ఆనాడు బయట బాధింపబడుతున్నటువంటి క్రైస్తవులకి అది చదువుకొని వాళ్ళకి అర్థమైంది. ఏమని? మొదటి పునరుద్ధానములో మనం పాలు పొందితే ఆయనతో కూడా రాజ్యం వెళ్తామని ఆనాడు బయట ఉన్నటువంటి క్రైస్తవులకు అర్థమైంది. ఈనాడు ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కాలేదు. ఈనాడు ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కాకనే మరలా యేసుక్రీస్తు వారు వస్తాడు, వచ్చి సింహాసనం వేసుకుంటాడు, మరలా 1000 సంవత్సరాలు మనం శరీరంగా బ్రతుకుతూ మనం రాజ్యాన్ని పరిపాలన చేస్తాం. చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. అలా తప్పుగా అర్థం చేసుకొని ఇతరులకు చెప్పడం కూడా ఎలా ఉంటుందో తెలుసా? మేము మరలా పునరుద్ధానం అనేది ఉంది, ఆ పునరుద్ధానం తర్వాత మరలా మేము ఈ భూమి మీద ఏలబోతాం, మిమ్మల్ని అందరినీ ఏలబోతాం అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోపం వస్తుందా రాదండి? వస్తుందా రాదా? అది ఏలడం అంటే ఆ విధంగా కాదండి. మరలా సింహాసనం వేసుకొని ఈ దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళని మరలా హింసించడం, కొట్టడం, మనకు బదులుగు చేసేది కాదు రాజ్యం. క్రీస్తు రాజ్యం అంటే అసలు క్రీస్తు రాజ్యం అంటే ఏంటంటే సంఘం. ఆయన రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధులుగా పిలువబడినటువంటి ఆ గుంపునే ఏమన్నదంటే రాజ్యము, సంఘము అని పిలువబడింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పదాలన్నీ కూడా ఏం చేస్తారంటే 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తామని చెప్పారు కదా, 1000 సంవత్సరాల తర్వాత వాళ్ళు అంత చూద్దాం, 1000 సంవత్సరాల తర్వాత ఏం చేద్దాం, వాళ్ళు మన చేతుల్లో ఉంటారు, ఎక్కడికి వెళ్తారని అనుకుంటున్నారు. అది నాడు సమాజం ఆ విధంగా అర్థం చేసుకుంటుంది. కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకొని సత్యాన్ని చెప్పడానికి మనం దేవుడు ఏర్పరచుకున్నాడండి. మనం ఎంతమందికి చెప్పగలుగుతున్నాం? ఎంతమందికి సత్యాన్ని మనం చెప్పగలుగుతున్నాం అనేది ఈ ఉదయకాల సమయంలో మనం ఖచ్చితంగా మనం ప్రశ్నించుకోవాలండి. అది ఇక్కడ చూడండి, ఇక్కడ మనము చూసినప్పుడు మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు అంటే బాప్తిస్మం గురించి చెప్తున్నాడు. మొదటి పునరుద్ధానం ఈ భూమి మీద జీవించినప్పుడే శరీర సంబంధమైనటువంటి జీవితంలో మనం ఉండగానే ఆ మొదటి పునరుద్ధానం మనకు జరగాలి. అంటే బాప్తిస్మము అనేది జరగాలి. ఇంకా బాప్తిస్మం అంటే ఏంటోలే, తీసుకెళ్లి ముంచుతారేమో, లేకుంటే పూజ చేస్తారేమో, లేకుంటే వగేరా ఉంటాయేమో, ఏమీ లేదు. నేను పాపిని అని ఒక మనిషి ఒప్పుకొని అలాంటి ఒప్పుకున్నటువంటి వ్యక్తికి ఏం చేస్తారంటే తీసుకెళ్లి నీళ్ళలో ముంచుతారు. అలా ముంచినప్పుడు మన పాపాలు మొత్తం కూడా కడగబడతాయి. అంతే. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏం చేస్తారు డాక్టర్?
ఇంజెక్షన్ తీస్తాడు. మీరు చూడండి, మీరు మాట్లాడుతూ ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంజెక్షన్ ఆయన తీసుకుంటూ ఉంటాడు. దానికి తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ మందుని దాంట్లోకి సిరంజిలోకి లాగుతూ ఉన్నప్పుడు మీరు కొన్ని ఇంకా సమస్యలు చెప్తూ ఉంటారు. కొంచెం నొప్పి ఎక్కువగా ఉంది, లేకుంటే వగేరా చెప్పినప్పుడు ఇంకా ఒక మందు తీసుకురమ్మంటాడు, మెడిసిన్. దాంట్లో ఏం చేస్తాడు? మిక్స్ చేసి ఏం చేస్తాడు? మెల్లగా ఎక్కిస్తాడు. ఎక్కించిన తర్వాత రోగం తగ్గుద్దా తగ్గదా? తగ్గదా? మరి డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే మన ఆరోగ్యాన్ని సక్రమైనటువంటి మార్గంలో నడిపించుకోవడానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, ప్రయాస పెడుతున్నాం, డబ్బులు పెడుతున్నాం, ధనం పెడుతున్నాం. ఇంకా మీరు చూడండి, డాక్టర్ ఎవరు మంచి వాళ్ళు బాగా చూస్తారా చూడరా, వాళ్ళు ఎలాంటి వారని కనుక్కొని మనం వెళ్తాం. ఏ డాక్టర్ దగ్గరికి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తామండి? వెళ్ళం. ఎందుకు వెళ్ళము? వాళ్ళు బాగా చూస్తారా లేదు? మన వాళ్ళు ఎవరన్నా చూపించుకొని ఉంటే వెళ్తారు. అక్క ఇది నేను పలానా దగ్గరికి వెళ్ళాను, బాగా చూస్తారు వెళ్ళంటే వీళ్ళ మైండ్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఖచ్చితంగా అక్కడికి వెళ్తేనే తగ్గే విధంగా తయారవుతారు అనమాట. ఈనాడు కూడా మీరు చూడండి, దేవుడు అంటే వెళ్ళిపోతున్నారు కానీ నిజమైనటువంటి దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు, నిజమైనటువంటి దేవుని మాటలు వెతకలేకపోతున్నారు. ఇది నిజమా అబద్ధం అని వెతకలేకపోతుంది ఈనాడు సమాజం. ఏ అబద్ధం చెప్పినా కూడా నిజమని నమ్ముతున్నటువంటి రోజులు. అలాంటి రోజుల్లో దేవుడు మనల్ని నిలువ పెట్టాడు. కానీ నాడు మన పరిస్థితి ఎలా ఉందంటే అపవాది మనల్ని చాలా లాక్ చేశాడు కదా. ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళాలంటే ఏం చేస్తాం? ఆ ప్రార్థన ఏదో విధంగా ఆపాలి. అది ఎవరి పన్నాంగం? అపవాది యొక్క పన్నాంగం. పనో లేకుంటే పిల్లల పనో లేకుంటే వగేరా ఉంటాయిగా మన సమస్యలు. ఏదో ఒక సమస్య పెట్టి అక్కడ నిలువ పెట్టి ఆ ప్రార్థన కూడిక కావచ్చు, ఆ ప్రార్థన జరిగే స్థలం కావచ్చు, దాన్ని ఏం చేస్తూ ఉంటుందంటే అపవాది ఆఫ్ చేస్తూ ఉంటది. అప్పుడు ఎవరికి బలం ఎక్కువ ఉన్నట్టు? అపవాదికి. అయితే మనుషులు ఏమైపోతున్నారంటే ఈజీగా దానికి లోబడిపోతూ ఉన్నారు, అపవాదికి లోబడిపోతున్నారా? కానీ ఇక్కడ ప్రకటన గ్రంథం రాసే సమయానికి అలా లోబడే మనుషులు లేరండి. అపవాదికి లోబడే మనుషులు లేరు. వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ తలలు తీసేసినా కూడా దేవుని కోసమే తీయించుకున్నారు. వాళ్ళు నమ్మతారా మీరు? వాళ్ళు చనిపోవడానికి కూడా ముందుకు వెళ్ళారు. వాళ్ళు చనిపోవడానికి ముందుకెళ్ళింది ఎందుకంటే నీతి కోసం. మీరు పాశ్చాత్య దేశంలో మీరు చూసినప్పుడు ఇది వరకు రోమ సామ్రాజ్యం, బాబిలోన్ కానివ్వండి, మాది పార్సికులు కానివ్వండి, ఇక గ్రీకు కానివ్వండి, రోమా సామ్రాజ్యం, 4 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథం కూడా మనకు చాలా చక్కగా తెలియజేస్తుంది. అయితే అక్కడ సమస్య ఏంటంటే అక్కడ ఏ రాజు అయితే ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నారో ఆ రాజుకి ఏం చేయాలండి? నమస్కారం చేయాలి, అంటే పూజించాలి, ఆరాధించాలి. ఏ రాజు అయితే దేశాన్ని పరిపాలన చేస్తున్నాడో ఆ రాజుని పూజించాలి, అంటే ఆరాధన చేయాలి. ఇప్పుడు మనం ఎలా చేస్తున్నాం? ఆ విధంగా వాళ్ళ ఫోటో పెట్టి విగ్రహం పెట్టి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. అయితే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు, అంటే ఈ మొదటి శతాబ్దం కన్నా అనేకంటే కూడా ఈ ప్రకటన గ్రంథం రాసే సమయానికి ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క తీరు ఎలా ఉందంటే ప్రాణాలు ఇవ్వడానికి ముందుకు వెళ్ళారు కానీ ఏ రోజు కూడా వాళ్ళు ఆ ఉన్నటువంటి రాజుకి చిటికెడు ధూపం వేసినటువంటి వారు కాదు. మీరు బాగా గమనించినప్పుడు చరిత్రలోకి వెళ్ళి చూడండి. చరిత్రలోకి వెళ్ళి చూసినప్పుడు ఇక్కడ వచ్చి ముందుకు వచ్చింది. చరిత్రలోకి వెళ్ళి మీరు చూసినప్పుడు ఈ యోహానుతో సమకాలీకుడుగా ఉన్నాడండి పాలీకార్ప్ అనే ఒక అతను. మీరు గూగుల్ కూడా కొట్టి చూడండి, పాలీకార్ప్ అని. మీకు ఇది వరకు కూడా చెప్పాను అనుకుంటాను ఆయన గురించి. యోహానుతో సమకాలికులుగా ఉన్నాడు. అంటే యోహాను ఉన్నటువంటి స్థానిక సంఘంలో ఉన్నటువంటి అతనే పాలీకార్ప్ అని ఒక పండు ముసలతను. ఈ పండు ముసలతను ఏం చేశాడంటే యోహాను తీసుకెళ్లి ఎక్కడేశారు? పద్మాసు దీపంలో వేశారు. బయట మిగిలిపోయాడు పాలీకార్ప్ అనే వ్యక్తి. ఈ బయట మిగిలినటువంటి వ్యక్తుల్లో ఈ పాలీకార్ప్ ఏం చేయాలంటే ఇక ఎప్పుడైతే వాళ్ళు ఆరాధన చేయమంటారో అప్పుడంతా కూడా ఏం చేయాలంటే ఇలా విగ్రహం ఉంటుంది, ఆ విగ్రహం ముందు ఏం చేయాలి? చిటికెడు ధూపం వేసి వెళ్ళిపోవాలండి. నిప్పులు ఉంటాయి, సాంబ్రాన్ ఉంటుంది, అలా తీసుకొని అలా వేయాలి. అలా వేస్తే నీ ప్రాణాలు నువ్వు కాపాడుకున్నట్టు. వేయకుండా చంపేసేవాళ్ళు. కానీ అందరూ వేసారో వేయలేదో, చాలా మంది వేసారు వెళ్ళిపోయారు, అవన్నీ పక్కన పెడితే పాలీకార్ప్ అనే వంతు వచ్చింది. మీరు గూగుల్లో కూడా కొట్టి చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత పాలీకార్ప్ హిస్టరీ అనేది ఉంటుంది, అక్కడ చదివితే చాలా బాగుంటుందండి ఆ చరిత్ర.
అయితే పాలికార్ప్ అనే ఆ వ్యక్తి వంతు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే చిటికెడు ధూపం తీసి ఆ నిప్పుల్లో వేయలేదండి. బలవంతంగా వేయించకూడదు. బలవంతంగా వేయిస్తే అది ఆరాధన ఎలా అవుతుంది? ఇప్పుడు కూడా మనం ఇక్కడ కూర్చున్నాం, ఎవరన్నా మనల్ని బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే ఆరాధన అవుద్దా? మనుషుల కోసం వచ్చి ఇక్కడ కూర్చుంటే ఆరాధన అవుద్దా? మనుషుల మెప్పు కోసం వచ్చి మనం దేవునికి ఆరాధన చేస్తే ఆరాధన అవుద్దా? కాదు. దేవుని మహిమపరిచే విధంగా వచ్చి ఇక్కడ కూర్చుంటే అది ఆరాధన అవుతుంది. అయితే పాలికార్పు వంతు వచ్చినప్పుడు చిటికెడు ధూపం తీసి అందులో వేయమంటే వేయలేదండి. ముసలతను, పండు ముసలతను. ఆయన వాళ్ళు చెప్పారు ఆ రోజు, నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే చిటికెడు సాంబ్రాన్ని తీసి ఆ నిప్పుల్లో వేసి వెళ్ళిపోమన్నారు. ఆయన అన్నాడు, నా ప్రాణాలను ఇస్తా కానీ నేనేం చేయను, నేను వేయను అన్నాడు. ఈరోజు మనమైతే ఏం చేస్తూ ఉంటాం? దాదాపుగా ఆరాధన వదిలేసేదాన్ని కూడా ఎందుకు వదిలేస్తుంటాం చూడండి. ఆరాధన మనం ఒక్కోసారి నెగ్లెక్ట్ చేసి వదిలేస్తూ ఉంటాం. ఎందుకు వదిలేస్తాం? మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి పనులు, మనకున్నటువంటి ఇబ్బందులు, మనకున్నటువంటి వగేరా ఉంటాయి కదా, వీటన్నిటి కోసం మనం దేవునికి దూరం అవుతున్నాం. కానీ పాలికార్ప్ విషయంలో మనం చూసినప్పుడు దాదాపుగా చిటికెడు అలాగా ధూపము సామ్రానందులో వేయలేకపోయాడు. నేను ఏనని చెప్పాడు. కానీ ఆనాడు రోమా సామ్రాజ్య గవర్నమెంట్ మొత్తం కూడా తలదించిందండి ఆయన ముందల. కారణం ఏంటంటే క్రైస్తవం అంటే ఇంత గొప్పదా? క్రైస్తవం అంటే ఈ విధంగా ఉంటుందా? క్రైస్తవులకి ఇంత భరోసా ఇచ్చాడా దేవుడు? అయితే మనం అంత సాంబ్రాన్ని వేయించలేకపోయామా పండు ముసలత్వం చేత అని చెప్పి ఆనాడు రోమా సామ్రాజ్యం ఏమైపోయిందండి? బాధపడినటువంటి దినాలు. మీరు చూడండి, ఇక్కడ చూసినప్పుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఇందులో 4వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. ఎవరని చూశాడంట యోహాను గారు ఇక్కడ? సింహాసనములను అంటే చనిపోయినటువంటి మృతులను చూశాడు. ఈ చనిపోయినటువంటి మృతులు ఎవరితో కూడా ఉన్నారట? వాళ్ళు క్రీస్తుతో కూడా రాజ్యం వెళ్తారని చెప్పారు కదా, క్రీస్తుతో కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు అప్పుడు అతడు 2వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు, క్షమించండి 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు 4వ వచనము కింద సీలైన్లో మనం చూసినప్పుడు, మరియు క్రూర ముఖముకునైనను దాని ప్రతిముకునైనను నమస్కారము చేయక, క్రూర ముఖముకునైనను దాని ప్రతిముకునైనను నమస్కారము చేయక. ఏంటి నమస్కారము మీన్స్? నమస్కారము అంటే ఆరాధన. ఏంటి? ఆరాధన. ఇప్పుడు ఇక్కడ ఈ బయట ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే క్రూరము మృగముకైనను దాని ప్రతిముకైనను నమస్కారము చేయక తన నొస్సల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితినే. బాగా గమనించాలండి ఈ విషయాన్ని. అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఎవరని చూశాడట? అంటే మన ఓపెన్ గా మన భాషలో చెప్పాలండి, ఈ తలలు తీసేసినటువంటి వారు. ఈ తలలు తీసేసినటువంటి వారు ఎవరి నిమిత్తం అండి? తప్పు చేసి కాదు, వాళ్ళు ఏదో పాపం చేసి కాదు, మరి దేనికి? ఆ క్రూర ముఖము, దానికి ఉన్నటువంటి ప్రతిమ, అంటే ఆ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు, ఆయన యొక్క ప్రతిమ. ఉదాహరణకి రాజు ఈ ఊర్లో ఉన్నాడు అనుకోండి, ఆయన ప్రతిమలు ఎక్కడ ఉంటాయి? ప్రపంచం మొత్తం ఉండేవి. ఉదాహరణకి మీరు కొన్ని రాజకీయ నాయకులకు పెద్ద వాళ్ళు ఎవరు ఉన్నారు అనుకోండి, ఉదాహరణకి ఇంకొక గాంధీ, మహాత్మా గాంధీ అనుకోండి, ఆయన ఒకవైపు ఉంటాడు, ఆయన విగ్రహాలు దేశం మొత్తం ఉన్నాయి, భారతదేశం అంతా. కానీ ఇక్కడ అది కాదు. ఏ రాజు అయితే ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ రాజు యొక్క ప్రతిమ అంటే విగ్రహం, ఆ విగ్రహం ఏం చేసేవాళ్ళంటే మొత్తం పెట్టేవాళ్ళు అండి, ప్రపంచం మొత్తం విగ్రహాలు పెట్టేవాళ్ళు. కానీ ఆ విగ్రహానికి నమస్కరించినటువంటి వారికి ఏం చేసేవాళ్ళంటే, నమస్కరించినటువంటి వారిని
శిరచ్ఛాదనము చేయబడినటువంటి వారు అంటే ఎవరైతే అంత చిటికెడు సాంబ్రాణి అందులో వేసి ఆరాధన చేయలేదో విగ్రహానికి, అలాంటి వారందరం చంపేసేవాళ్ళండి. వాళ్ళ యొక్క ఆత్మను చూశాడట. ఎవరు చూసింది? ఎవరు? అపోస్తులైనటువంటి యోహాను. ఎక్కడున్నాడు? పద్మాసు దీపంలో ఉన్నాడు. పద్మాసు దీపంలో ఉండి ఆయనకి ఆ చనిపోయినటువంటి వాళ్ళందరిని కూడా చూపించాడు. దేనికోసం చనిపోయారంటే వాళ్ళందరూ కూడా? దేనికోసం? దేవుని కోసం. దేవునికి ఆరాధన చేయాల్సినటువంటి క్రైస్తవులు అన్యులకు చేయమంటే మేము చేయమన్నారు. వాళ్ళు ఎంత గొప్పవారంటే వాళ్ళు ప్రాణాలు ఇచ్చేశారు. ఆ ప్రాణాలు ఉన్నటువంటి వాళ్ళ ఆత్మలన్నీ కూడా ఎవరికి కనపడాయి అంటే బాగా గమనించండి. ఎందుకు ఈ మాటలన్నీ కూడా రాయిస్తున్నాడంటే బయట ఉన్నటువంటి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది. నాడు కూడా చూడండి, వార్ జరుగుతుంది పాకిస్తాన్కి ఇండియాకి వార్ జరుగుతున్నప్పుడు ఒక తెలుగు అతను చనిపోయాడు. పేరు మేబీ ఏదో ఉండొచ్చు. చనిపోయారండి. చనిపోతే ఆ అబ్బాయి చెప్పాడంట, నేను దేశం కోసమే ప్రాణాలు ఇస్తాను. నేను దేశం కోసమే ప్రాణాలు ఇస్తాను. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళు ప్రాణాలు దేనికోసం ఇచ్చారు? అవును, వాళ్ళు కానీ ప్రాణాలు ఇవ్వకుండా ఉంటే ఇక్కడ మన ప్రాణాలు ఉండేవి కాదు. ఈరోజు మనం ఈ విధంగా ఆరాధన చేసేవాళ్ళం కాదు. అవునా? మన భారతదేశాన్ని మొత్తం కూడా ఏం చేసేవాళ్ళు? మొత్తం నాశనం చేసేవాళ్ళు. అయితే ఇక్కడ కూర్చోండి, ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ప్రకటన గ్రంథం రాసినటువంటి సమయానికి ఇక్కడ ప్రాణాలు ఎందుకు ఇచ్చారా అంటే దేవుని కోసం. ఎందుకు ఇచ్చారు? దేవుని కోసం. దేవుణ్ణి విడిచి వేరే వారికి ధూపం ఏమంటే మేము వేయము. మరించి చంపేసుకోండి. ఆ పాలికర్పు పండు ముసలత నిలబడిపోయాడండి. నిలబడిపోతే అందరూ తల దించుకున్నారు ఆయన చూసి. అయ్యో, ఎంత గొప్పోడండి ఇలా దేవుడు. ఎంత నమ్మకం అండి క్రైస్తవులకి. ఎంత నమ్మకం ఉంది వీళ్ళకి అంటే చనిపోతే మరలా బ్రతుకుంది, ఆ బ్రతుకులో దేవునితో కూడా ఉంటారన్నది వీళ్ళ నమ్మకం. అందుకే నేను ఇంత ధైర్యంగా ఉన్నారని తల దించిపోయింది రోమా గవర్నమెంట్ అన్నాడు. రోమా సామ్రాజ్యం మొత్తం కూడా ఆ పాలికర్పును ఒకవేళ చంపేసి ఉండొచ్చు మేబీ. అయితే ఆయన చూసి తల దించుకున్నదండి. ఈనాడు మనం చూసి తల దించుకునే విధంగా ఉన్నాం మనము. అయ్యో, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళ జోలికి వెళ్ళకూడదు, వీళ్ళు దేనికైనా కూడా నమ్మకంగా ఉంటారు, వీళ్ళు దేంట్లైనా కూడా గెలవగలుగుతారు అంటే ఈనాడు గెలుపు ఎక్కువగా ఉండేది దేంట్లో చూస్తున్నారంటే బాహ్య సంబంధంగా చూస్తూ ఉన్నారనమాట. మేము గొప్పవారిగా ఉండాలి, ఆస్తిలో బాగుండాలి, అంతస్తులో బాగుండాలి, లేకుంటే ఎవరన్నా కొట్టే దాంట్లో కూడా మేము తగ్గకూడదు. ఈ విధంగా కాదండి క్రైస్తవం అంటే. ఆ విధంగా ఉంటే వాళ్ళ ఆత్మలు వెళ్ళి చూపించే దేవుడు ఎవరికి? యోహాను గారికి చూపించేవాళ్ళు కాదు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 5వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు, ఇది ఏ మొదటి పునరుద్ధానము. బాగా గమనించినప్పుడు ఈ మొదటి పునరుద్ధానం ఏం జరిగి ఉండాలి? ప్రతి మనిషికి కూడా జరిగి ఉంటే, ఆ జరిగినటువంటి వ్యక్తులు చనిపోతే రెండో పునరుద్ధానంలో మరణం అనేది ఏం చేయదు? అధికారం చేయదు. ఈనాడు మనం చూడండి, చాలా మందికి దేవుని గురించి నేర్చుకుంటాం, వింటూ ఉంటాం, దేవునితో సంబంధం కలిగి ఉంటాం. అయితే బాప్తిసం తీసుకోకుండా ఉంటే మాత్రం మనం ఎంత సంబంధం కలిగి ఉన్నా కూడా మనం ఎలా ఉన్నట్టు? దేవునికి ఎలా ఉన్నట్టు? దూరంగా ఉన్నట్టు. మీరు పాత నిబంధన చరిత్రలోకి వెళ్ళి మీరు చూసినప్పుడు రాజ్యాన్ని వేల్తారంటే రాజ్యాన్ని వేలడం అంటే ఎక్కువగా కూడా మీరు బాగా గమనించినప్పుడు ఏదో దేశం పైన దేశం గెలవడం, మనుషుల పైన మనుషులు గెలవడం కన్నా కూడా ఆత్మ సంబంధంగా దేవుడు ఏం చేశాడంటే హెచ్చరించాడు. ఏలడము అంటే ఏంటంటే మనం చెప్పడం, దేవుని గురించి చెప్పడం. మీరు ఒక నోవాహును చూడండి, ఆయన ఏం చేస్తాడు? దేవుని గురించి చెబుతూ వేలుతూ ఉన్నాడు. ఆ వేలినటువంటి నోవాహుని దేవుడు క్షేమకరంగా బయటకు తీసుకెళ్ళిపోయాడు. మరలా బాగా చెరలో ఉండి విపరీతంగా పాపంలో పడిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం కూడా మీరు బాగా గమనించినప్పుడు, మనం అందరం కూడా పరిశీలన చేసినప్పుడు అక్కడ ఎవరిని పంపించాడండి? భక్తుడైనటువంటి ఇర్మియాని పంపించాడు. ఇర్మియాని పంపించి ఏం చేశాడు? దేవుడు
వాళ్ళని హెచ్చరికలు ఇచ్చాడు. అలా హెచ్చరికలు ఇచ్చేవారందరిని కూడా వేలడం అంటారు. మీరు బాగా గమనించండి, మీ ఊర్లో మన ఊర్లలో బాగా మీకు అందరికి బాగా తెలుసు, రేషన్ ఇస్తారు కదా. రేషన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, ఇదివరకు రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే అర్చుకుంటూ వెళ్ళేవాళ్ళు. రేపు ఉదయం 10 గంటలకి బియ్యము, చక్కెర, కిరోసిన్ ఇంకా వగేర వగేర అన్ని కూడా తీసుకోండి వచ్చి అని ప్రకటన జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ ప్రకటనని వెళ్ళినటువంటి వారికి ఇస్తారు, వెళ్ళనటువంటి వారికి ఇవ్వరు. ఇక్కడ కూడా మీరు చూడండి, పద్మాస దీపంలో యోహాను గారు ఉన్నారు. యోహాను గారు పద్మాస దీపంలో చీకట్లో ఉన్నారులే, ఇంకా యోహాన్తో పని ఏముందని అనుకోరా దేవుడు. ఆ పద్మాస దీపంలో ఉన్నటువంటి యోహాను గారి ద్వారాగా బయట ఉన్నటువంటి క్రైస్తవులకి ఆదరణకరమైనటువంటి మాటలు రాయించాడండి. ఈనాడు ఆ మాటలు మనం చదువుకున్నప్పుడు మనము కూడా దేనికైనా మనం సిద్ధపడి దేవునితో ఉండటానికి మనం ఇష్టపడాలి. అందుకే ఆ మొదటి పునరుద్ధానాన్ని మనం ఏం చేయాలండి, ఆ మొదటి పునరుద్ధానాన్ని మనము జరిగించుకుని ఉండాలి. అలా జరిగించుకున్నప్పుడు మాత్రమే రెండో పునరుద్ధానానికి మనం విజయవంతంగా దేవునితో ఉండగలం. ఈ మొదటి పునరుద్ధానంలో మనము ఒకవేళ మరలా కూడా ఈ మొదటి పునరుద్ధానం కూడా జరిగిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కదా ప్రకటన గ్రంథంలో ఆ క్రూరము మృగముకైనను ప్రతిమకైనను వాళ్ళు ఏం చేయలేదంట, నమస్కరింపక అంటే లోబడక. బాప్తిస్మం పొందితేనే కాదండి, బాప్తిస్మం పొందిన తర్వాత మరలా లోకంలో పడేదానికి ఏం చేయకూడదు, ఇష్టపడకూడదు, లోకంలో పడకూడదు. అందుకే మీరు ప్రారంభంలో మనం చూసినప్పుడు మొట్టమొదటి ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితాలలో వాళ్ళు బానిస బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారండి. ఆ బానిసల బ్రతుకులు బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, వాళ్ళని దేవునికి మొర పెట్టారు. దేవుడు మొర విని ఆ ఎగిప్తి బానిసత్వం నుంచి పాలు తేనెలు ప్రపంచ దేశానికి నడిపించారు. నడిపించిన తర్వాత ఏమయ్యారు, పాలు తేనెలు ప్రపంచ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. అందులోకి ప్రవేశించిన తర్వాత మరలా పాపంలోకి వెళ్ళారు. అంటే ఆ క్రూర ముఖముకైనను ఆ ప్రతిమకైనను నమస్కరింపకూడనటువంటి, అంటే ఆరాధన చేయకూడనటువంటి ప్రజలు మరలా ఆరాధన చేశారు. ఏం చేశారు, చేశారు. అలా చేసినప్పుడు అయినా దేవుడు విడిచిపెట్టల. ఏం చేశాడంటే, మనం కూడా చూడండి, కొన్నిసార్లు పొరపాటుగా తప్పుగా మాట్లాడడము, తప్పుగా ప్రవర్తించడము, తప్పుగా ఎవరినన్నా ఏమన్నా అనడము, ఇలాంటివి మనలో జరుగుతూ ఉంటాయి. అయితే దేవుడు ఏం చేస్తాడంటే వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. అలా హెచ్చరించినప్పుడు మనం ఏం చేయాలి, సరిదిద్దుకోగలగాలి. అలా సరిదిద్దుకోవటానికి దేవుడు ఏం చేశాడంటే ఇర్మియాని పంపించాడు. ఇర్మియా గారిని పంపించి ఇజ్రాయేల్ ప్రజల దగ్గర మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4-5 వచనాలలో మనం చూసినప్పుడు, అందరు తీసుకోండి బైబిల్, 627 పేజీ నెంబరు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. బాగా గమనించాలండి. ఇర్మియా గారి దగ్గర దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇర్మియా తల్లి గర్భంలో నువ్వు లేక మునిపి నిన్ను ఎరిగితిని. ఈనాడు మీరు చూడండి, ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా, ఈ కూర్చున్నటువంటి మనం అందరం కూడా, మనము కూడా తల్లి గర్భంలో లేక మునిపే మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు, ఎరిగాడు. ఇప్పుడు ఇర్మియాని ఎరిగినటువంటి దేవుడు మనల్ని ఎరగడా, మనల్ని తెలుసుకోడా? అది మనం ఏమనుకుంటామంటే, ఏముంది, మా అమ్మ మా నాన్నకి వివాహం అయింది, వాళ్ళ వివాహం యొక్క జీవితంలో నేను పుట్టాను. మనం చాలా సింపుల్ గా అనుకుంటామండి. అంతేననేది, మా కుమారుడు కుమార్తెకు లేకుంటే ఇదిగో వివాహం చేస్తే పిల్లలు పుడతారు, అంతేని మనం అనుకుంటాం. కానీ దేవుని ఆలోచన చూడండి ఏ విధంగా ఉందో. ఏ విధంగా ఉందంటే దేవుని ఆలోచన, ఇర్మియా గారిని తల్లి గర్భములో లేక మునుపు ఎరగడానికి ఒక విశేషత ఉంది. ఏంటంటే ఈ భ్రష్టుపడినటువంటి ఇజ్రాయేలుని కాపాడటానికి ఇర్మియాని ఎన్నుకున్నాడు దేవుడు. ఈనాడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు ఎన్నుకున్నాడు మనల్ని?
మనం అనుకుంటాం. మనం ఎన్నుకున్నది ఎందుకంటే మా భార్య, మా పిల్లలు, మా భర్త, మా పనులు, ఇదిగో ఈ విధంగా వగేరా వగేరా అని మనం అనుకుంటూ ఉంటాం. కాదండి, మన పట్ల కూడా దేవునికి ఏముంది? ఒక ఉద్దేశం ఉంది. ఇర్మియా గారిని ఏ విధంగా ఎన్నుకోట్లో ఒక ఉద్దేశం ఉందో దేవునికి, మనమల్ని ఎన్నుకోట్లో కూడా ఒక ఉద్దేశం ఉంది. ఈ యొక్క అపోస్తులైనటువంటి యోహాను గారిని ఎన్నుకున్నట్లు కూడా ఒక ఉద్దేశం ఉంది. ఇంకా మీరు బాగా గమనిస్తే యోహాను గారిని తీసుకెళ్లి పద్మాసు దీపంలో వేయించడంలో కూడా ఒక ఉద్దేశం ఉంది దేవునికి. యోహాను గారు బయటే ఉంటే ఈ విషయాలు తెలిసేవి కాదు. మరి యోహాను గారు పద్మాసు దీపంలో ఉంటే క్రైస్తవులకి ఆదరణకరమైనటువంటి మాటల ప్రకటనను రాసి బయటికి పంపించాడు. ఆ రాసి పంపించిన కూడా వాళ్ళే ఇచ్చారు, తీసుకొచ్చి రోమా సామ్రాజ్యం ప్రజలే. వాళ్ళకి అర్థం కాదు చదువుకుంటే. మీరు కొన్ని భాషలు చదువుతూ ఉంటారు, తిప్పి రాస్తారు. మరి మీరు ఎంతమంది రాసేవారో తెలియదు. అర్థం కాకుండా రాయాలంటే తిప్పి వాళ్ళు వెనక నుంచి ముందుకు రాసేవాళ్ళు. ఇటు ముందు నుంచి అందరూ ఇటు రాస్తారు కదా, వెనక నుంచి రాస్తే అర్థమవుద్దండి. సరే, ఒకవేళ మీకు అందరికి మలయాళం వచ్చా? రాదు. మలయాళం ఇక్కడ ఏమైనా రాశారు అనుకోండి, మీకు అర్థమవుద్దా? ఇది పలానా వ్యక్తికి ఇవ్వండి అని చెప్పాను అనుకోండి, బాగా గమనించండి. యేసురాజు గారికి ఇవ్వండి, ఈ లెటర్ తీసుకెళ్ళని చెప్పాను అనుకోండి, అది మీ గురించి రాసి వాళ్ళ దగ్గర ఇచ్చామనుకోండి, మీకు అర్థమైతే మీరు ఇస్తారా ఆయనకి లెటర్? ఇస్తారా? చూడండి, రోమా సామ్రాజ్యం గురించి రాయించారు, అయితే రోమిల చేతనే బయటికి పంపించారు. వాళ్ళు ఏం చేశారు? తీసుకెళ్ళి ఇచ్చారు. ఏదో మీ ఓటు ఒకడు ఎక్కడున్నాడు? పద్మాసు దీపంలో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు, ఇదేదో ఆదరణ, ఇదేదో మీకు కొంచెం లెటర్ పంపించారు, చదువుకుని వాళ్ళు చాలా బలంగా ఉన్నారండి. ఇక్కడ కూడా మీరు చూసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు చెరలో ఉన్నప్పుడు ఆ చెరలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి ఇర్మియాని డైరెక్ట్ గా పంపించాడు దేవుడు. పంపించి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. తల్లి గర్భంలో నేను నిన్ను రేపుంపబడక మునిపే ఇర్మియాని నేను ఎరిగితిని. ఎందుకు ఎరిగాడట? నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవర్తగా నిన్ను నియమించితిని. అందుకు 6వ వచనం, అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఏమంటున్నాడు? అయ్యా, నువ్వు నన్ను ఎన్నుకున్నది నిజం, కానీ నాకు శక్తి చాలదే. ఇన్నర్ కూడా మనం చూడండి, స్వార్థకి వెళ్ళాలనుకోండి, ఏదైనా పనికి వెళ్ళాలనుకోండి, కుటుంబం అంతా ప్రోత్సహిస్తుంటది. ఏమని? సేవకెళ్ళు, లేకుండా కొన్ని ఆత్మలు కాపాడు, దేవుళ్ళే కొంతమందిని తీసుకోరని. ఈ వెళ్ళవలసినటువంటి వ్యక్తి ఏం చేయగలడు? నేను వెళ్ళగలను. నేను వెళ్తే మీరు ఎలా చేయగలరు? నేను వెళ్తే ఇంట్లో పరిస్థితి ఏంటి? నేను వెళ్తే అసలు ఈ ఎలా ఉంటది ఇంట్లో అంటూ ఉంటారు. చూస్తారా? అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే ఆ వెళ్ళవలసినటువంటి వ్యక్తిని లాక్ చేస్తూ ఉంటారు అన్నమాట. కానీ ఆ అన్లాక్ చేయడానికి బైబిల్ గ్రంథం ఏమైపోయిందండి? ఒక తాళం ఉందనుకోండి, ఆ తాళాన్ని ఏ తాళం అయితే దాంట్లో పెట్టి ఓపెన్ చేయగలమో కరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. సరైనటువంటి తాళం అందులో పెట్టుకుంటే ఓపెన్ కాదు. ఈనాడు కూడా మనము దేవుణ్ణి వెంబడిస్తున్నామంటే మనము నేర్చుకోవాల్సినటువంటి వాక్యం, మనల్ని బలపరిచే వాక్యాలు మనం నేర్చుకుని ముందుకెళ్తే ఆటోమేటిక్గా ఏమైపోతాయండి? ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా భ్రష్టు పట్టారు, దేవుల్లో లేరు, దేవుల్లో ఎదగకపోతున్నారు. ఈ ఎదగలేనటువంటి ఈ ప్రజల్ని లాక్ ఓపెన్ చేయడానికి ఎవరిని పంపించాడు దేవుడు? దేవుడికి తెలుసు. ఇర్మియా అయితే వాళ్ళందరితో మాట్లాడగలడు. దేవుడు తెలుసు. ప్రకటన గ్రంథంలో అపోస్తులైనటువంటి యోహాను గారు అయితే వాళ్ళని ఆధారంగా రాయగలడని దేవునికి తెలుసు. ఈనాడు మన గురించి కూడా దేవునికి తెలుసు. ఏమని? నేను వీళ్ళని ఎన్నుకుంటే వీళ్ళు దేవుని గురించి నా పని వీళ్ళు బాగా చేయగలరని. కానీ మనం ఏం చేస్తామంటే అడుగు ముందుకెళ్ళాం. ఏం వెళ్ళాము? అడుగు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కదా. ఈనాడు మీరు ఇక్కడ కూర్చున్నాం చూడండి, దాదాపు 30 మంది పైన కూర్చున్నాం. మనం కూర్చుంటే అడుగు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. దేనికోసం? దేవుని పని కోసం. వేయగలుగుతున్నామా? కనీసం మన గృహం దాటి ఇంకొక గృహానికి వెళ్ళి చెప్పగలుగుతున్నామా? ఇంకొక గృహానికి వెళ్ళి ఈ సత్యమైనటువంటి మాటలు చెప్పి వాళ్ళని మన దగ్గర తీసుకురాగలుగుతున్నామా? అపవాదికి బాగా తెలుసు, ఎవరిని లాక్ చేస్తే ఈ వాక్యం అనేది బంధింపబడద్దు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇర్మియా ఏమంటున్నాడు? నేను బాలును కదా, నేను ఎలా వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పగలనంటే 6వ వచనం అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. 7వ వచనం, యెహోవా నాకిలాగ సెలవిచ్చును, నేను బాలుడు అనవద్దు,
నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. ఏం చేయాలట? నేను ఎవరి దగ్గరకైతే నిన్ను పంపిస్తున్నానో వారి దగ్గరికి ధైర్యంగా వెళ్ళు. నేను ఏమైతే నీకు ఆజ్ఞాపించాను ఆ మాటలన్నీ కూడా ఏం చేయి, వాళ్ళకి తెలియచేయని ఇర్మియా గారిని ఎన్నుకొని, ఇప్పుడు ఇందులో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఇందులో దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే నశించిపోవచ్చున్నటువంటి ఇజ్రాయేలుని కాపాడాలి. బాలుడైతేనేమి, పెద్దవారైతేనేమి, పండు ముసలతన్నే వాడుకున్నాడు, బాలును వాడుకోడు. ఇప్పుడు తన బిడ్డలను కాపాడుకోవడానికి ఎవరిని వాడుకున్నాడు? ప్రకటన గ్రంథంలో పండు ముసలతనైనటువంటి పాలికార్పునే వాడుకున్నాడు దేవుడు. మరి ఇర్మియాని వాడుకున్నాడు. నువ్వు వెళ్ళు, నువ్వు బాలుని అనవద్దు. నేను ఏ విషయాలైతే నీకు తెలియపరుస్తున్నానో ఆ విషయాలు నువ్వేం చెయ్యి, బోధించు అంటున్నా. 8వ వచనం, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నిన్ను విడిపించుటకు నేను ఏమై ఉన్నాను? తోడై ఉన్నాను. నాడు మనకు అనిపిస్తుంది అండి, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు నేను ఈ సమస్య నుంచి బయటకు రావడానికి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇదిగో పలాంటి పరిస్థితుల నుంచి నేను బయటికి రావడానికి దేవుడు నాకు అండగా ఉన్నాడు. ఏమంటున్నాడు ఇర్మియా గారి దగ్గర? నా బిడ్డలను కాపాడటకు నువ్వు ముందుకెళ్ళు, నీకు నేనేం చేస్తాను, నేను తోడుగా ఉంటాను. ఈనాడు మనము ఈ చదువుతుంగానేమండి మనకి అప్లై చేసుకోము, మనం చెబుతాం, అంతేనా? కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో కూడా చూడండి నిలవలేనటువంటి పరిస్థితి ఉంటుంది, కష్టం. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో కుటుంబంలో గొడవలు, ఇబ్బందులు, ఇరుకులు వగేరా వగేరా ఉంటూ ఉంటాయి. మనం అనుకుంటాం ఈ దెబ్బతో ఈ కుటుంబము నిలబడాలంటే కష్టమని. కానీ దేవునికి చాలా సులువండి. అని అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు, నేను నీకు ఏమైతే ఆజ్ఞాపించానో అవన్నీ కూడా నువ్వు చెప్పన్నాడు. మరి యోహాను అండి, మీరు ఈ విషయంలో యోహాను తీసుకుని రాస్తూ ఉన్నాడు. యోహానుకు ఆలోచన వచ్చి ఉంటుందా? అయ్యో ఈ మాటలు కానీ వాళ్ళకి తెలిస్తే నన్ను ఎక్కడే చంపేస్తాను అనుకోడా? ఆయన ఏమనుకున్నాడు? ఆల్రెడీ నేను చనిపోయినట్టే, నేను చనిపోతూ ఏం చేయాలి? అనేక మందిని వెలిగింపగలగాలని ప్రకటన గ్రంథాన్ని రాస్తారు. ఇర్మియా గారు కూడా అంతే. ఒకవేళ నన్ను చంపేసినా కూడా దేవుని బిడ్డలైనటువంటి ఇజ్రాయేలుని కాపాడుకోవడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నేనేం చేయాలంటే దేవుని పని చేయడానికి ముందుకెళ్ళాలని బాలుడైనా కూడా ముందుకు వెళ్ళాడు. ఏం చేస్తాడు? బాలుడైనా కూడా ఏం చేస్తాడు? ముందుకెళ్ళాడు. అంటే మనం ఇప్పుడు కొత్త నిబంధనలో చూసాం, పాత నిబంధనలో చూసాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. అంటే యుగ యుగాలు వేలటానికి ఏం చేస్తాడు ఆయన? ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు వారి విషయంలో ఇక అయిపోయింది, ముగింపు అనుకున్నారు. కాదు, మరణం తర్వాతనే ప్రారంభమైంది. అంటే మొదటి పునరుద్ధానం అనేది, ఈ మొదట పునరుజ్జన్మ సంబంధమైనటువంటి స్థానం అనేది జరిగింది క్రీస్తు ప్రభు వారికి కూడా. అంటే భూమి మీద ఆయన ఎందుకు వస్తున్నాడని ఏం చేశాడు? యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్నాడు. అయితే మొదటి పునరుద్ధానంలో మనము జయింపబడితేనే రెండవ పునరుద్ధానానికి మనం ఏం చేయగలము? ఆయనతో కూడా మనం ఏం చేయగలము? ఉండగలము. ఆయనతో కూడా మనం రాజ్యాన్ని చేయగలం. ఇప్పుడు ఆయనతో కూడా మనం రాజ్యాన్ని ఏలాలంటే ఈనాడు మరలా కూడా బాహ్య సంబంధంగా కాదండి, ఆత్మ సంబంధంగా మనం ఏం చేస్తూ ఉంటాం?
ప్రతి దినము మనం ఎదుగుతూ ఉంటాం, ప్రతి దినము ఎదుగుతూ ఉంటాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినప్పుడు కంబైన్డ్ గా ఉంటే చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూసినప్పుడు, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము ఆయన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎలా బ్రతికింపబడ్డామండి? ఆయన మన పట్ల చూపినటువంటి ప్రేమను బట్టి. అంటే ఈ మొదటి పునరుద్ధానములో మనము ఖచ్చితంగా జరిగి ఉండాలా అంటే జరిగి ఉండాలి. అలా జరిగి ఉండకుండా ఉంటే మనం రెండో మరణానికి ఏమైపోతామండి? దేవునితో కూడా ఉండలేము, దేవునితో కూడా రాజ్యాన్ని మనం చేయలేము. మరి ఎక్కడ ఉంటాం మనం? మరలా ఎక్కడ ఉంటామంటే ఖచ్చితంగా ఒకటి నరకమా, రెండోది పరలోకమా. ఈ మొదటి పునరుజ్జన్మ సంబంధమైన స్థానం, ఈ బాప్టిజం జరిగిందనుకోండి ఈ భూమి మీదనే, ఈ బాప్టిజం తర్వాత రెండో మరణాన్ని ఈజీగా మీరు మనమందరం కూడా ఏం చేయగలం? గెలుచుకొని ముందుకు వెళ్ళగలం. బాప్టిజం పొందితేనే కాదు. అందుకే ఇక్కడ అంటాడు, మీరు యోహాను సువార్తలో మనం అందరం కూడా బాగా గమనించినప్పుడు యోహాను సువార్తలో ఇక్కడ ఒక నికోదేము అనే ఒక అతను ఉంటాడండి. మీకు అందరికి బాగా తెలిసినటువంటి సుపరిచితులైనటువంటి భక్తుడు నికోదేము. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఈ యోహాను సువార్త 3వ అధ్యాయంలో కూడా 3వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమంటాడు ఆయన? అయ్యా, నన్ను జన్మించడం అంటున్నావు కదా, నేను మరలా వెళ్ళి ఎలా జన్మించగలను? తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా బయటికి రాగలనా? ఇది ఎలా సాధ్యం అవుతుందంటే ఆయన చెప్తున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి దాని గురించి చెప్తున్నాడండి. అంటే ఈ మొదటి పునరుజ్జన్మ సంబంధమైన స్థానం మనకు జరిగింది అనుకోండి, దేవుని రాజ్యంలో పరిపాలిస్తాం, ప్రవేశిస్తాం. ఆ ప్రవేశించినటువంటి వారిని మనం ఏం చేస్తామంటే రాజ్యంలో మనం ఉంటాం. మరలా 1000 సంవత్సరాలు ఏముండదండి? ఉండదు. మరలా 1000 సంవత్సరాలు రాజ్యాన్ని చేసుకోడు దేవుడు. మరలా 1000 సంవత్సరాలు సింహాసనం వేసుకోడు. ఒక ఆకాశము, భూమి, శరీరం ఇవన్నీ కూడా మృకుటమైనటువంటి వేండ్రంతో లయమైపోతాయి. ఈ భూమి, ఆకాశం మొత్తం కూడా ఏమైపోతాయి? మొత్తము కూడా కదిలింపబడతాయి, అయిపోద్ది అన్నమాట. కానీ రాజ్యం అంటే సంఘము. ఏంటి? ఒక మనిషి కొత్తగా అంటే బాప్తిస్మం పొంది ఎక్కడికి ప్రవేశిస్తాడంటే ఆయన కట్టినటువంటి సంఘంలోకి ప్రవేశిస్తాడు. ఎక్కడికి ప్రవేశిస్తాడు? మీరు చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం కూడా ప్రకటన గ్రంథంలో 10 దినములు మీకు శ్రమ కలుగును అన్నాడు. 1 2 3 4 5 10 కాదు, లిటరల్ గా ఉంటే 10 కాదు. అక్కడ చెప్పింది కొద్ది దినాలు మీకు శ్రమలు ఉంటాయి. ఈ ప్రకటన గ్రంథం రాస్తున్నటువంటి ఉద్దేశం మొత్తం కూడా ఏంటంటే అపోకలిప్టిక్ అనే లాంగ్వేజ్ లో రాయబడింది, కోడ్ లాంగ్వేజ్ లో రాయబడింది. అది అర్థం చేయాలంటే, డీకోడ్ చేయాలంటే మనకు కొన్ని పుస్తకాలు అర్థం కావాలి. ఒక ఎహెజ్కేలు గ్రంథం అర్థం కావాలి, దానియేలు గ్రంథం అర్థం కావాలి, ఇర్మియా గ్రంథం అర్థం కావాలి. ఇలా చరిత్ర అర్థమైతే మాత్రమే మనకి ప్రకటన గ్రంథం అనేది అర్థమవుతుంది. మీరు బాగా గమనించినప్పుడు 7వ అధ్యాయం కావచ్చు, 8వ అధ్యాయము, 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం ఈ బాగా చదివారు అనుకోండి, వాటికి లింకప్ అయినటువంటి వాక్య భాగాలు ఉంటూ ఉంటాయి. అందుకన్నాడు ఈ యొక్క నికోదేము గారి విషయంలో కూడా మనం చూసినప్పుడు ఆయన ఏమంటూ ఉంటాడంటే, అయ్యా నేను మరలా ఎలా జన్మించగలను అంటే, రెండో మరణానికి నువ్వు నాతో కూడా ఉండాలంటే ఈ మొదటి పునరుజ్జన్మ సంబంధమైనటువంటి స్థానం నీకేమవ్వాలి? జరిగి ఉండాలి అన్నప్పుడు ఆయన బాప్టిజం పొందడానికి ముందుకెళ్తాడండి. యూదులంటే చాలా అధికారంలో గొప్పవారు. అలాంటి అతను యేసుక్రీస్తు వారికి వచ్చి ఏం చేశాడు? ఆయన దగ్గరకు వచ్చి లోబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు రోమపత్రిక 5వ అధ్యాయము క్రైస్తవులు అనే వాళ్ళు ఏళ్తూ ఉంటారు. వాళ్ళు ఏ విధంగా వెళ్తారో ఇక్కడ రాయబడి ఉంటుందండి. రోమపత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం 17వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చూసినప్పుడు, మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ ఒకరి ద్వారానే
ఏలిన ఎడల కృపా బాహుల్యము నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు. మరణం అనేది ఒకరి ద్వారా వచ్చింది, కానీ ఈ మరణం ఆ రెండో మరణాన్ని ఈజీగా గెలుచుకుని వెళ్ళగలం. పాలికార్ప్ అని అతను అన్నాడు, ఈజీగా మరణాన్ని గెలుచుకుని వెళ్ళిపోయాడా? రెండో మరణంలో ఈజీగా గెలుచుకుని ఉంటారు. ఇప్పుడు అపోస్తలుడైనటువంటి యోహాను గారు రెండో మరణాన్ని గెలుచుకున్నాడా? మీరు ప్రతి భక్తుని యొక్క జీవితాలలోకి వెళ్ళి చూడండి, రెండో మరణాన్ని ఈజీగా దాటారు. మీరు హెబ్రీ పత్రిక 11-12 అధ్యాయాలు చదివారు అనుకోండి, విశ్వాస జీవిత వీరుల ఆడ పట్టి ఉంటుంది. విశ్వాస వీరుల యొక్క పట్టి అంటే దేవుని కోసం చనిపోయినటువంటి వారు నీతిగా ఉండి వాళ్ళందరూ కూడా రెండో మరణానికి ఈజీగా దాటుకొని వెళ్ళిపోయారు. ఈనాడు ఆ అవకాశం దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనకిచ్చాడు. మనము కూడా ఏం చేయాలంటే ఈ రెండో మరణాన్ని తప్పించడానికి మనం ఏం చేయాలంటే ఈ మొదటి పునరుద్ధానానికి మనం ఏం చేయాలి? అనేక మందిని నడిపించగలగాలి. అలా నడిపించడానికి దేవుడు మనల్ని నిలువబెట్టుకున్నాడు. అలా నడిపించడానికి మనం దినాలు పొడిగిస్తున్నాడు దేవుడు. అయితే మనం ఏమనుకుంటామంటే మంచి ఆహారం తింటున్నాం, ఇదిగో మంచి కొబ్బరి నీళ్ళు తాగుతున్నాం, లేకుంటే వగేరా ఉంటాయి కదా ఫుడ్, ఇలాంటి మంచి ఫుడ్ తీసుకోబట్టి మేమేమవుతున్నాం? బాగా బలంగా ఉన్నామని మనం అనుకుంటాం. కాదండి. మరేంటి? దేవుడు మనకు ఆలోచన ఎందుకు పొడిగిస్తున్నాడంటే మరి ముఖ్యంగా సంఘానికి నశించిపోయే ఆత్మలను మనల్ని కాపాడటానికి ఆ బాధ్యత మన మీద పెట్టాడు. ఈ రెండో మరణాన్ని గెలవలేనటువంటి వారిని గెలిపించడానికి మన మీద ఆ భారాన్ని పెట్టాడు. ఈ ఉదయకాల సమయంలో మనము మన కుటుంబాలు మనమందరం కూడా దీవింపబడుతూ అనేక మందికి సువార్తను ప్రకటించట్లో మనం ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి